సాకారం మురళి చదివే విద్యార్థులు విధిపూర్వకంగా ఆ మురళీలన్నీ చదివి ఫైనల్‌గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, బాబా రోజు చెప్పేదే చెప్తున్నారు అని అంటారు. సో, బాబా రోజు చెప్పేదే చెప్తున్నారు అని మనకు అనిపిస్తుంది అనంటే, మనం జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళలేదని అర్థం. ఏ విద్యార్థులకైతే బాబా రోజు అదే చెప్తున్నారు అని అనుకునేవాళ్ళు, ఈ త్యాగం మరియు భాగ్యం అన్న ఈ శీర్షికలో ఈ 10 మురళిలు ఇక్కడ డేట్లు వేసి చూపిస్తున్నాం స్క్రీన్ మీద. ఈ మురళిలు గనక చదివితే బాబా చాలా విషయాలు చెప్పారన్న విషయం తెలుస్తుంది. అది కూడా మనం ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలో, మన పుణ్యాన్ని ఎలా జమ చేసుకోవాలో, సంపూర్ణంగా సంపన్నంగా ఎలా అవ్వాలన్నది బాబా 10 మురళిల్లో రకరకాలుగా చెప్పారు. చదివే ఓపిక మనకు ఉండాలంతే. సో ఇక్కడ ఈ 10 మురళిల్లో బాబా త్యాగం మరియు భాగ్యము అంటే త్యాగం చేయడం ద్వారా ఏమేం త్యాగం చేయాలని చెప్పి బాబా సపరేట్గా ఒక్కొక్క మురళి నడిపారు. ఆ త్యాగం చేయడం ద్వారా ఏ భాగ్యం అయితే లభిస్తుందో ఆ ప్రత్యక్ష ఫలాన్ని కూడా ఇప్పుడు అయితే దాన్ని ప్రభు ప్రసాదంగా పనిచేయాలి, లేదా బాబాకి సమర్పణ గనక చేస్తే వచ్చే కల్పానికి బదిలీ అవుతుందంటే పుణ్యం జమ అవుతుంది అన్నదే ఈ మురళిల యొక్క క్లుప్తమైన సారాంశం. కాబట్టి విద్యార్థులు కొంచెం ఓపికగా ఈ మురళిలు గనక విన్నా లేదా చదివినా, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ 1972 మార్చి నెల 15వ తారీఖు ఈ మురళి పుస్తకంలో 6 పేజీలు ఉంది. చాలా విషయాలు చెప్పారు బాబా ఇందులో కూడా. ఇవన్నీ చదివితే ఎక్కడ ఏమి బాబా పాత విషయాలే చెప్పారు, రిపీట్ చేశారు, చెప్పిందే చెప్పారు అని అయితే అనిపించట్లేదు. మేమైతే ఈ 10 చదివి చూసాము. ఈ ముఖ్యంగా ఈ మురళీలు అయితే ఇంకా కొత్త విషయాలు చాలా కవర్ చేశారు. సో ఈ 10 మురళీలు ఈ శివ్ పరమాత్మ జ్ఞాన మురళి అన్న యూట్యూబ్ ఛానల్లో త్యాగం మరియు భాగ్యము అనే సపరేట్ స్లాట్ క్రియేట్ చేసి ప్లేలిస్ట్లో ఉంది ఇది. సో ఈ ఛానల్లోకి వెళ్ళి ఎక్కడైతే ఆ బ్రహ్మబాబా ఫోటో కనిపిస్తుందో దాన్ని గనక టచ్ చేస్తే మీరు ఈ ఛానల్లోకి వెళ్తారు. ఈ ఛానల్లో వీడియోస్లోకి వెళ్తే మొత్తం వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ప్రత్యేకంగా అవ్యక్త మురళీలు కానీ సేవ కానీ ఇలా ఏ స్లాట్ ఉందో దానికి తగ్గట్టు క్రియేట్ చేసి అందులో వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ప్లేలిస్ట్లోకి వెళితే త్యాగం మరియు భాగ్యం అన్న ఈ స్లాట్లో ఈ 10 మురళీలు కనిపిస్తాయి. త్యాగము, తపస్సు, సేవ వీటికి సంబంధించి బాబా చాలా విస్తారంగా చెప్పారు. కానీ త్యాగం యొక్క కోర్సు మరియు త్యాగము భాగ్యం అని చెప్పి ఏవైతే చెప్పారో ఆ 10 మురళీలు ఇప్పుడు అప్లోడ్ చేశాము. రాబోయే రోజుల్లో ఇంకా విద్యార్థుల పురుషార్థానికి తోడ్పడతాయని ఏవైనా మురళీలు ఉంటే అవి కూడా చేసి ఇందులో అప్లోడ్ చేస్తాము. సో ఇది త్యాగం మరియు భాగ్యం గురించి బాబా చెప్పిన మురళీలు. సో ఇప్పుడు ఈ 1972 మార్చి నెల 15వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితము ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, తర్వాత మనము బాబాని పిలిచాం కాబట్టి బాబా వచ్చి మనని భాగ్యవంతులుగా తయారు చేయడము అన్నది ఏదైతే ఉందో ఇది భాగ్యం కాదా అంటున్నారు. సో అసలు భాగ్యం అంటే ఏంటన్నది కూడా ఇందులో వివరిస్తూ పోయారు. సో ఏ విద్యార్థులైతే మేము బాబా కావాలనుకున్నాం కానీ పదవులు వద్దు అని అనుకుంటున్నారో అలాంటి పిల్లలకు కూడా బాబా ఇందులో సమాధానం ఇచ్చారు. తర్వాత తల్లి పాత్ర పోషిస్తే ఏ రకంగా త్యాగగుణం వస్తుందో అదే త్యాగగుణాన్ని కూడా ఇక్కడ వాడాలి అన్నట్టు బాబా తల్లి యొక్క ఉదాహరణ కూడా తీసుకున్నారు. సో చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. సో ఈ విషయాలు తెలుసుకునే ముందు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడించినప్పుడు బాబా స్మృతి అన్నది సహజమైపోతుంది. సో ఇక్కడ బాబా అడుగుతున్న మొదటి ప్రశ్న,
స్వయాన్ని త్యాగి తపస్వి మూర్తిగా భావిస్తున్నారా? సో ఇప్పటివరకు ఏవైతే 9 మురళీలు అప్లోడ్ చేశామో అవి గనక చదువుకుని ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారన్న భావనతోటి పరిశీలించుకుంటే అష్టశక్తిలోని పరిశీలనా శక్తి మనలో ఉంది. ఆ పరిశీలనా శక్తి గనక వాడి మనం గనక పరిశీలించుకుంటే మనం త్యాగి తపస్వి మూర్తులం అయ్యామా లేదా అన్నది మనకే అర్థమవుతుంది. బాబా అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వగలుగుతాం. సో ఇక్కడ బాబా స్వయాన్ని త్యాగి తపస్వి మూర్తిగా భావిస్తున్నారా? అన్నిటికంటే ఉన్నతోన్నతమైన శ్రమతో కూడిన త్యాగం ఏమిటి? సో అన్నిటికన్నా శ్రమతో కూడిన త్యాగము దేహాభిమానం అని పిల్లలు చెప్పారు. అయితే ఈ జ్ఞాన అభిమానం లేదా బుద్ధి యొక్క అభిమానం కూడా ఎందుకు వస్తుంది? పాత సంస్కారాలను ఎందుకు త్యాగం చేయలేకపోయారు? దీనికి ముఖ్య కారణం దేహాభిమానం. దేహాభిమానాన్ని వదలటమే ఉన్నతోన్నతమైన త్యాగం. కనుక ప్రతి సెకను స్వయాన్ని పరిశీలించుకోండి అంటున్నారు. ఇక్కడ యోగం చేస్తూ ఉంటే మనకి అష్టశక్తులు ఎమర్జ్ అవుతాయి, ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ శక్తిని గనక వాడితే బాబా మురళికి అనుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది మనకే అర్థమవుతుంది. లేకపోతే బాబా చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి, తర్వాత మనం చేసేదే కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. సో అందుకే బాబా ప్రతి సెకండ్ స్వయాన్ని పరిశీలించుకోండి అంటున్నారు. స్థూల త్యాగం ఏదైతే ఉందో అది ఒకసారి త్యాగం చేసిన తర్వాత దానిని ఇక తొలగించేస్తారు. కానీ ఈ దేహాభిమానం యొక్క త్యాగం ఎలాంటిదంటే ప్రతి సెకను దేహం యొక్క ఆధారం తీసుకుంటూ ఉంటారు, కానీ అతీతంగా ఉంటారు. ఈ కారణంగా దేహంతో ఆత్మకు లోతైన సంబంధం ఉన్న కారణంగా ఈ దేహాభిమానం కూడా చాలా లోతుగా వచ్చేస్తుంది. అందువలన ఈ దేహాభిమానాన్ని తొలగించుకునేటందుకు శ్రమ అనిపిస్తుంది. ఏ వస్తువునైనా త్యాగం చేస్తే దానిని మర్చిపోతాము, కానీ మనం ఈ దేహాభిమానాన్ని త్యాగం చేసినప్పుడు ఈ దేహంతో మనకు ఎప్పుడు సంబంధం ఉంటుంది కనుక దానిని తొలగించుకోవటం మనకు శ్రమ. కనుక స్వయాన్ని నేను అన్ని రకాలుగా త్యాగం చేశానా అని అడగండి అంటున్నాను. సో దేహంతో లోతైన సంబంధం ఉంది కాబట్టే దాన్ని చేయలేకపోతున్నారు, కానీ అన్ని రకాలుగా త్యాగం చేశానా? సో ఎన్ని రకాలుగా అన్నదే బాబా ఇది 10వ మురళి. ఇంతకన్నా ముందు ఏవైతే 9 మురళీలు ఉన్నాయో ఆ మురళీలు కనుక చదివితే సో అన్ని రకాలుగా త్యాగం చేశామా లేదా అన్నది మనకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతగా త్యాగం చేస్తారో అంతగానే వర్తమాన సమయంలో మరియు భవిష్యత్తులో కూడా భాగ్యాన్ని పొందగలుగుతారు. సంగమ యుగంలో కేవలం త్యాగమే చేయాలి, భవిష్యత్తులో భాగ్యం పొందుతాము అని అనుకోకండి. కానీ ఇలా కాదు. ఈ సంగమ యుగంలో ఎవరు ఎంత త్యాగం చేస్తారో మరియు ఏ గడియ త్యాగం చేస్తారో ఆ గడియలోనే ఆ త్యాగానికి బదులుగా ఇక్కడే ఆ త్యాగానికి భాగ్యం లభిస్తుంది. ఈ సంగమ యుగంలో త్యాగానికి ప్రత్యక్ష రూపంలో భాగ్యం ఏమి లభిస్తుందో తెలుసా అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే త్యాగం చేస్తామో ఇది వచ్చే కల్పంలో భాగ్యం వస్తుందని అనుకోకండి. ప్రత్యక్ష ఫలం ఇక్కడే వస్తుంది అంటున్నారు. ఈ ప్రత్యక్ష ఫలం ఏదైతే వస్తుందో ఆ ఫలం అన్నది సాధారణంగా ఇందాక బాబా మురళీస్లో చెప్పినట్టు సంతోషము మరియు శక్తి రూపంలో వస్తుంది, గౌరవ మర్యాదల రూపంలో వస్తుంది, సాధనాల రూపంలో వస్తుంది, వస్తు వైభోగాల రూపంలో వస్తుంది. ఇవన్నీ వచ్చాయన్న విషయాన్ని గుర్తించి వీటిని త్యాగం చేయాలి అంటున్నారు. అలా చేయకుండా మనం చేసిన సేవకి ఇవన్నీ రావాల్సిందే కదా, నాకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి అన్నట్టు ఆ రకంగా త్యాగం చెయ్యకపోతే ఇక్కడే ఆ యొక్క ఫలం ఖర్చు అయిపోతుంది అని అంటున్నారు. అందుకే భవిష్యత్తులో భాగ్యం పొందుతాము అని అనుకోకండి అంటున్నాడు. ఇక్కడ వచ్చిన భాగ్యాన్ని త్యాగం చేస్తేనే ఆ భాగ్యం అన్నది వచ్చే కల్పానికి బదిలీ అవుతుంది. అంటే ఇక్కడ డబుల్ ఫలం వస్తుంది మనకి, ప్రత్యక్ష ఫలము మరియు భవిష్య ఫలము. సో భవిష్య ఫలం మనకి అనుభవంలోకి రావాలి అంటే ప్రత్యక్ష ఫలాన్ని త్యాగం చేయాలంటున్నారు. దీన్నే బాబా త్యాగము మరియు భాగ్యము అంటున్నారు. కాబట్టి ఈ సంగమ యుగంలో త్యాగానికి ప్రత్యక్ష రూపంలో భాగ్యం ఏమి లభిస్తుంది తెలుసా?
ఇప్పుడిప్పుడే మీకు భాగ్యం లభిస్తుంది. సత్యయుగంలో అయితే జీవన్ముక్తి పదవి లభిస్తుంది, కానీ ఇప్పుడు ఏమి భాగ్యం లభిస్తుంది? మీ త్యాగానికి తప్పకుండా భాగ్యం లభిస్తుంది. సంగమ యుగంలో త్యాగానికి చాలా ఉన్నతోన్నతమైన భాగ్యం లభిస్తుంది. అది ఏమిటి? స్వయం భాగ్యం తయారు చేసే భాగ్య విధాత మనవారిగా అవ్వటమే ఉన్నతమైన భాగ్యం. ఇది అన్నిటికన్నా ఉన్నతమైన భాగ్యం కాదా అంటున్నారు. సో ఇక్కడ మనం ఏదైతే త్యాగం చేస్తున్నామో, దేహాభిమానము, సర్వ సంబంధాలు, ఈ త్యాగానికి భాగ్యంగా ఇక్కడ బాబా మనకు లభించారు. ఇది అన్నిటికంటే ఉన్నతమైన భాగ్యం కాదా అంటున్నారు. కానీ ప్రత్యక్ష ఫలం వచ్చినప్పుడు బాబాని కూడా వదిలేసుకుంటున్నాం. అదే రాబోయే వాక్యాల్లో బాబా చెప్తూ ఉన్నారు. భాగ్య విధాత భగవంతుడు మనవారిగా అవ్వటం ఈ సంగమయుగంలోనే ప్రాప్తిస్తుంది. స్వయం భగవంతుడు మనవారిగా అయిపోతారు. త్యాగం లేకపోతే బాబా కూడా మనవారిగా అవ్వరు. దేహాభిమానం ఉంటే మీకు బాబా గుర్తు ఉంటారా అంటున్నారు. ఇక్కడ త్యాగం చేసాము, త్యాగానికి ప్రతిఫలంగా వైభోగాలు, ధనము, సాధనాలు అన్నీ వచ్చేసినప్పుడు ఆ భాగ్యాన్ని త్యాగం చేయకపోవడం వల్ల బాబా గుర్తుంటున్నారా అంటున్నాడు. దేహాభిమానం ఉంటే మీకు బాబా గుర్తుంటారా? బాబా యొక్క సంబంధం, మీ యొక్క సంబంధం అనుభవం అవుతుందా? ఎప్పుడైతే మీరు దేహాభిమానాన్ని త్యాగం చేస్తారో అప్పుడే దేహీ అభిమానిగా, అంటే ఆత్మాభిమాని స్థితి తయారవుతుంది. దీని ద్వారా మీకు ఏమి ప్రాప్తిస్తుంది? నిరంతరం బాబా స్మృతిలో ఉండగలుగుతారు. ప్రతి సెకను త్యాగం చేయటం ద్వారా ప్రతి సెకను బాబాతో సర్వ సంబంధాల యొక్క, సర్వశక్తుల యొక్క అనుభూతిని చేసుకోగలుగుతారు. మరి ఇది అన్నిటికంటే ఉన్నతమైన భాగ్యం కాదా? ఇలా బాబాతో సర్వ సంబంధాలు, సర్వశక్తుల అనుభూతి అనేది మనకు భవిష్యత్తులో కూడా లభించదు. అందువలనే ఇది సహజ జ్ఞానం మరియు సహజ రాజయోగం. దీనికి కేవలం భవిష్య ఫలమే కాదు, ఈ సంగమ యుగంలో కూడా ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది అంటున్నారు. సంగమ యుగం యొక్క ఫలం అంటే అక్కడ బాబా చెప్పినట్టు సత్యయుగంలో రాజ్య పదవులు, అది భవిష్య ఫలం. కానీ ప్రత్యక్ష ఫలం, మొట్టమొదటి ఫలము బాబా యొక్క సాంగత్యమే అంటున్నారు. స్వయం పరమాత్మనే మీకు లభించారు. ఇదే మీకు అన్నిటికన్నా పెద్ద భాగ్యము. కానీ దేహాభిమానం వల్ల మీకు బాబా గుర్తున్నారా అంటున్నారు. దేహాభిమానాన్ని త్యాగం చేయకపోవడం వల్ల ఇటు బాబాని మర్చిపోయి వైభోగాలలో బుద్ధి భ్రమించడం వల్ల ఇక్కడ మన యొక్క ఖాతా జమ అవ్వకపోవడము, భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం అంటున్నారు. భవిష్యత్తుతో పాటు వర్తమానం కూడా మీకు సంబంధి అయి ఉంది, కానీ సర్వశ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో మీకు ఎక్కడా దొరకదు. ఈ సమయం యొక్క త్యాగం మరియు తపస్య ద్వారా ప్రతి సెకను బాబాతో అనుభవం చేసుకుంటున్నారు. అంటే సర్వ సంబంధాల రూపంతో బాబాను మీ వారిగా చేసుకుంటున్నారు. మీరు బాబాని పిలవటం లేదు, మీకు సర్వప్రాప్తులు లభించాయి కదా. సంకల్పంలో, స్వప్నంలో కూడా అనుకోనిది మీకు ప్రాప్తించింది కదా. దీనినే భాగ్యం అంటారు. శ్రమతో లభించే వస్తువుని భాగ్యం అనరు. మీకు సహజంగా లభించింది. అసంభవం సంభవం అయింది. నిరాశావాదుల నుండి ఆశావాదులుగా అయ్యారు. అందువలనే దీనిని భాగ్యం అంటారు. మరి మీకు భాగ్యం లభించలేదా అంటున్నారు. ఇక్కడ భవిష్యత్తు పాటు వర్తమానం కూడా మీకు బందీ అయి ఉంది అని అంటే, ఇక్కడ ఏది చేసినా వర్తమానము, భవిష్యత్తు ఇవన్నీ మనకి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్దగా శ్రమ లేకుండానే సహజంగానే మీకు భాగ్యం లభించలేదా అని అడుగుతున్నాడు. మీరు బాబాని పిలిచింది కేవలం మీ వారిగా చేసుకో అని పిలిచారు. ఇంత ఉన్నతంగా తయారు చేయమని పిలవలేదు. కానీ మీకు బాబా వారిగా అయిన తర్వాత ఏమి లభించింది? స్వయం ఉన్నతంగా తయారయ్యారు మరియు బాబాని కూడా అన్ని విధాలుగా మీ వారిగా చేసుకున్నారు. ఇది భాగ్యం కాదా అంటున్నారు. ఇక్కడ ఏ విద్యార్థులైతే మేము పదవులు వద్దనుకున్నాము, మేము బాబా పరిచయం తెలుసుకుని బాబా కోసం వచ్చాము అనే విద్యార్థులకు బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు కోరుకోవడం అయితే నన్నే కోరుకున్నారు, కానీ ఇక్కడ అవతరించి బాబా స్వయాన్ని అందరినీ శక్తిశాలిగా తయారు చేశాను.
తర్వాత మీరు ఏదైతే ఊహించలేదో, అంటే మీరు ఏదైతే స్వప్నంలో కూడా ఊహించలేదో వారసత్వం లభిస్తుందని, స్వర్గానికి వారసులు అవుతామని, అది కూడా మీకు లభించింది. సో ఇది భాగ్యం కాదా అంటున్నారు. ఉన్నతోన్నతమైన శ్రేష్ఠ భాగ్యం ఈ దేహాభిమానం యొక్క త్యాగం ద్వారానే లభిస్తుంది. ఒకవేళ దేహాభిమానాన్ని త్యాగం చేయలేకపోతున్నారు అంటే, ఆత్మాభిమానిగా కాలేకపోతున్నారు అంటే, మీకు భాగ్యం కూడా లభించదు అంటే, సంగమ యుగం యొక్క శ్రేష్ఠ భాగ్యం నుండి మీరు వంచితం అయిపోతున్నారు. మొత్తం రోజంతటిలో కొంచెం సమయం దేహాభిమానాన్ని త్యాగం చేస్తున్నారు మరియు కొంచెం సమయం క్రిందికి వచ్చేస్తున్నారు అంటే, దేహాభిమానాన్ని త్యాగం చేయలేకపోతున్నారు అంటే, సంగమ యుగం యొక్క శ్రేష్ఠ భాగ్యం నుండి మీరు వంచితం అయిపోతున్నారు. భాగ్యం తయారు చేసే బాబా ప్రతి సెకండ్ మీకు భాగ్యం తయారయ్యే విధి చెప్తున్నారు. మరి ఇంకేమి కావాలి అంటున్నారు. ఇక్కడ దేహాభిమానం ద్వారా భాగ్యం ఏదైతే ఉందో దాని నుంచి వంచితం అయిపోతున్నారు. భాగ్యం తయారు చేసే బాబా ప్రతి సెకండ్ మీకు భాగ్యం తయారయ్యే విధి చెప్తున్నారు. సో విధి ఏంటనంటే, ఇంతకుముందు ఏవైతే ఈ 9 మురళీలు అప్లోడ్ చేసామో వాటన్నిటిలో బాబా మనకి విధులు తెలియచేశారు. మరి ఇంకేం కావాలి? ఆ విధితో సర్వసిద్ధులు పొందాలి, కానీ ఆ విధిని మీరు సొంతం చేసుకోవటం లేదు. దాని వలన ఏమి ఫలితం వస్తుంది? మీ స్థితి యొక్క వృద్ధి కూడా అవటం లేదు మరియు సర్వప్రాప్తుల సిద్ధి కూడా లభించటం లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటున్నారు. సో ఇక్కడ బాబా మురళిలో ఎన్నో విధులు తెలుపుతున్నా కానీ స్వయం యొక్క వృద్ధి అంటే ఆత్మ యొక్క శక్తి పెరగటం లేదు, సర్వప్రాప్తులు కూడా లభించటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అడిగి బాబా సమాధానం ఏమిస్తున్నారంటే, విధాత ద్వారా లభించిన విధులను మీ సొంతం చేసుకోవాలి. విధి ద్వారా వృద్ధి కూడా అవుతుంది, సిద్ధి కూడా లభిస్తుంది. కనుక సంకల్ప రూపంలో నేను వ్యర్థ సంకల్పాలను ఎంతవరకు త్యాగం చేశాను అని పరిశీలన చేసుకోండి అంటున్నారు. సో ఇక్కడ సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు గమనించి చూస్తే, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఇంకా మేము సేవలు చేయము, కావాలంటే మనసా సేవ చేసుకుంటాం అంటారు. ఇలాంటి విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, సంఘటనలో సేవ చేసేటప్పుడు సమస్యలు చూసేసి ఇంకా మేము ఇలాంటి సేవలకు రాము, మనసా సేవ చేసుకుంటాము అని అంటున్నాము అంటే, బాబా చెప్పే విధిని, యుక్తుల్ని మనం పాటించటం లేదని అర్థం. సో మనసా సేవ అయితే మనకంటూ మనం ఒంటరిగా ఒక దగ్గర కూర్చుని ఉంటే ఏ సమస్యలు ఉండవు. ఈ రకంగా ఆలోచిస్తున్నాము అంటే అక్కడ మన సంస్కారాలు పరివర్తన అవ్వలేదని అర్థం. అందుకే బాబా మీకు సేవలో సఫలత రావటం లేదు, మీ యొక్క వృద్ధి కూడా జరగటం లేదు అంటున్నారు. వృత్తి రూపంలో సదా సోదరుల దృష్టి వృత్తి ఉండాలి. ఆ వృత్తిని నేను ఎంతవరకు సొంతం చేసుకున్నాను? దేహంలో దేహదారి స్థితి యొక్క వృత్తిని ఎంతవరకు త్యాగం చేశాను? దేహంలో దేహదారి స్థితి యొక్క వృత్తిని అంటే దేహంలో ఉంటూ ఆ స్థితి యొక్క ఆలోచనని ఎంతవరకు త్యాగం చేశాను అని చెప్పేసి ఇక్కడ బాబా ఈ మురళి నడిపించేటప్పుడు మైసూర్ వాళ్ళ టర్న్ ఉన్నట్టుంది, అంటే కర్ణాటక జోన్. సో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మైసూర్ వారు ఏమని భావిస్తున్నారు, ఈరోజు ఈ గ్రూపును కలుసుకునేటందుకు వచ్చారు. ఎందుకంటే ఇంత దూరం నుండి శ్రమతో స్నేహంతో వచ్చారు కనుక బాబా కూడా దూరదేశం నుండి రావాల్సి వచ్చింది కనుక సంతోషంగా ఉంది కదా. ఈరోజు దూరదేశీ పిల్లను కలుసుకునేటందుకు దూరదేశీ బాబా కూడా వచ్చారు. ఎవరితో స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో త్యాగమేమీ గొప్ప విషయం కాదు. మీరు కూడా వికారాల యొక్క స్నేహంలోకి వచ్చి మీ యొక్క తెలివిని కూడా త్యాగం చేశారు, ఈ శరీరాన్ని కూడా త్యాగం చేశారు. తల్లి పిల్లల స్నేహంలో తనువుని కూడా త్యాగం చేస్తుంది మరియు దేహదారి సంబంధం యొక్క స్నేహంలో తమ కిరీటాన్ని, సింహాసనాన్ని మరియు అసలైన స్వరూపాన్ని అన్నీ వదిలేశారు. మరి ఇప్పుడు బాబాకి స్నేహిగా అయ్యారు. బాబా స్నేహంలో ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా? కష్టమా? ఆలోచించండి అంటున్నారు. ఇక్కడ ఏదైతే బాబా కష్టమా ఆలోచించండి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారో, ఇక్కడ బాబా తల్లి యొక్క ఉదాహరణ తీసుకుని మనకు అర్థం చేయిస్తున్నారు. ఒక తల్లి పిల్లల స్నేహంలో అంటే పిల్లల మీద ప్రేమ కొద్దీ దేహాన్ని, తనువుని కూడా త్యాగం చేస్తుంది అంటున్నారు. అంటే పిల్లలకు సేవ చేయాల్సి వచ్చినప్పుడు
ఆరోగ్యం పాడైపోతుందేమో, అలసిపోతామేమో అని ఇలా ఆలోచించకుండా ఏ త్యాగాన్నైతే చేస్తుందో, అదే విధంగా ఇప్పుడు బాబాకి స్నేహిగా అయ్యారు. బాబా స్నేహంలో ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా అంటున్నారు. సో, తల్లి పిల్లల మీద ప్రేమతోటి ఏ రకంగా అయితే తనువుని త్యాగం చేస్తుందో, అంటే తన శరీరాన్ని గురించి కూడా ఆలోచించకుండా సేవ చేస్తుందో, అదే విధంగా బాబా మీద ప్రేమ ఉన్నప్పుడు ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఇంతకు మనకు బాబా మీద ప్రేమ ఉందా లేదా అని చెప్పి. సో, అందుకే ఇంకా తల్లి గురించి చెప్తూ ఏమంటున్నారంటే, అల్పకాలికంగా తల్లి పిల్లల సంబంధంలోనే అంత శక్తి ఉన్నప్పుడు మరి మీకు బాబాతో ఎంత మంచి సంబంధం ఉంది? బాబా గురించి మీరు ఎంత త్యాగం చేయాలి? బాబాతో సంబంధం జోడించగలుగుతున్నారా? సర్వ సంబంధాలు బాబాతో జోడించి, బాబా స్నేహంలో ఈ వ్యతిరేక దేహాభిమానాన్ని త్యాగం చేయటం ఏమైనా గొప్ప విషయమా? చిన్న విషయమే కదా! మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క సెకండ్‌లో చేయాలి కదా అంటున్నారు. సో, తల్లి పిల్లల సంబంధంలోనే అంత శక్తి ఉంది అంటే ఎలాగైతే తల్లి తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క అలసటని దేన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేస్తారో, మరి బాబాతో సంబంధం ఉన్నప్పుడు దేహాభిమానాన్ని త్యాగం చేయడం పెద్ద విషయం ఏం కాదు కదా! చిన్న విషయమే కదా అంటున్నారు బాబా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పి పరిశీలించుకోమంటున్నారు. సో, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దేహదారుల మీద ఉన్న స్నేహము, ప్రేమ అది బాబా పట్ల లేకపోవడమే. సో, ఎవరైనా బిడ్డ ఒక నెల జబ్బు పడితే తల్లి తన అల్పకాలిక సంబంధంతో దేహ సంబంధంలో ఆ ఒక నెల రోజులు అన్నిటినీ త్యాగం చేస్తుంది. దేహస్మృతి సుఖం అన్నిటినీ త్యాగం చేయటంలో ఆలస్యం చేయదు. కష్టమని కూడా అనుకోదు. మరి మీరు ఏం చేయాలి? బాబాతో మీకు సదాకాలిక సంబంధం మరియు సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తులు లభిస్తున్నాయి కనుక ఇక్కడ ఒక సెకండ్‌లో బాబా కోసం త్యాగం చేయటంలో ఆలస్యం చేయకూడదు. కానీ మీకు దేహాభిమానం త్యాగం చేయటంలో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పటికి బాబా వచ్చి ఎన్ని సంవత్సరాలయింది? 36 సంవత్సరాలయింది. మీకు ఒక సెకను పట్టాలి కానీ 36 సంవత్సరాలు పట్టింది. అయినా ఇంకా అతీతం కాలేదు అంటున్నారు. సో, ఇది 1972 మురళి. సో, ఈ 72లో బాబా అప్పటికి 36 సంవత్సరాలయిందని చెప్పేసి అంటున్నారు. మరి అర్ధకల్పం నుండి దేహాభిమానంతో, వికారాలతో అతీతంగా ఉన్నారు. మరియు అర్ధకల్పం యొక్క అభ్యాసాన్ని ఒక్క సెకండ్‌లో మర్చిపోయారా? సత్య త్రేతాయుగాలలో ఈ దేహాభిమానం, వికారాలు లేవు కదా! ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ఒక్క సెకండ్‌లో మర్చిపోయారు కదా! సమయం పట్టిందా అంటున్నారు. ఇక్కడ తల్లి యొక్క ఉదాహరణ ఇస్తూ, ఒకవేళ తల్లి ఏ పిల్లలకైనా జబ్బు పడితే ఒక నెల రోజులు సేవ చేయాల్సి వస్తే దేహ స్మృతి సుఖం అంటే తన శరీరం యొక్క సుఖాన్ని కూడా త్యాగం చేయడానికి ఆలస్యం చెయ్యదు అంటున్నారు. అంటే వెంటనే చేసేస్తుంది. అదే విధంగా బాబా విషయానికి వచ్చేసరికి బాబాతోటి మీకు సదాకాలిక సంబంధం, తల్లితో ఉన్న సంబంధం అల్పకాలికం అంటారు. అంటే ఈ జన్మకు ఉన్న సంబంధం అది. కానీ బాబాతో ఉన్న సంబంధం సదాకాలిక సంబంధం. తర్వాత సర్వ ప్రాప్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్క సెకండ్‌లో త్యాగం చేయటంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటున్నారు. సో, ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. తర్వాత సత్య త్రేతాయుగాల్లో ఏవైతే మనలో దైవీ సంస్కారాలు ఉండేనో తరవి ద్వాపరంకి వచ్చేసరికి ఒక్క సెకండ్‌లో మర్చిపోయారు. ఏమైనా సమయం పట్టిందా అంటున్నారు. సో, దైవీ సంస్కారాలు మర్చిపోవడానికి మనకు సమయం పట్టనప్పుడు, అసురీ సంస్కారాలు మర్చిపోవడానికి కూడా మనకు సమయం పట్టొద్దు అంటున్నారు బాబా. సో, దాని గురించి ఇంకా ముందు ఈ రాబోయే మురళిలో వివరిస్తున్నారు. త్రేతాయుగంలో కూడా 2 కళలు తక్కువ అయిపోయాయి కదా! మరి వికారాలకు అతీతం కాలేకపోతున్నారా? సత్య త్రేతాయుగాలో నిర్వికారులుగా ఉండేవారు కదా! త్రేతాయుగంలో 2 కళలు తక్కువ అయిపోతాయి. అయినా కానీ నిర్వికారి అని అంటారు కదా! అంటే త్రేతాయుగంలో కూడా వికారాల యొక్క ఆకర్షణకు అతీతంగా ఉన్నారు. మరి వికారాల ఆకర్షణకు అతీతంగా ఉండే అభ్యాసం కూడా అర్ధకల్పం నుండి ఉంది కదా! మరి అది ఎందుకు మీకు స్మృతి ఉండటం లేదు? ఆత్మ యొక్క అసలైన స్వరూపం ఏమిటి? ఆత్మ యొక్క అసలైన నిజ సంస్కారాలు ఏమిటి? సత్య త్రేతాయుగాలలో ఉండేవే కదా! బాబా యొక్క గుణాలే మీ గుణాలు కదా!
బాబా యొక్క గుణాలు ఏమిటి? జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, శాంతి సాగరుడు. మరి బాబా సాగరుడైతే మీరు కూడా ఆ స్వరూపంలో ఉండాలి కదా అంటున్నారు. సో ఇక్కడ ఇవన్నీ మనం ఆ స్వరూపంలో ఉండాలి అనంటే స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేయాలి. స్వదర్శన చక్రాన్ని గనక అభ్యాసం చేస్తే మన సత్య త్రేతాయుగి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దైవీ సంస్కారాలు అవి స్వతహాగానే మన స్మృతిలోకి వస్తాయి అంటారు బాబా. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్య త్రేతాయుగాల్లోని దైవీ సంస్కారాలని ద్వాపర కలియుగాలు వచ్చేసరికి ఏ రకంగా అయితే సెకండ్లో మర్చిపోయామో ద్వాపర కలియుగాల్లోని అసురీ సంస్కారాలని తమో ప్రధాన సంస్కారాలని ఇప్పుడు సత్యయుగం రాబోతుంది కాబట్టి ఒక సెకండ్లో మర్చిపోవాలి అంటున్నారు. అందుకే ఇంకేం చెప్తున్నారంటే ఆత్మ యొక్క నిజగుణం శాంతి స్వరూపం కదా. మరి ఈ సాంగత్యం యొక్క రంగులో మీరు పరివర్తన కావాలి, కానీ వాస్తవానికి ఆత్మ యొక్క స్వరూపాన్ని మర్చిపోతున్నారు. ఆత్మ యొక్క స్వరూపం గుణాలు అన్నీ బాబా సమానంగా ఉండాలి. మరి ద్వాపర యుగం నుండి వచ్చిన ఆ సంస్కారాలు గుర్తు ఉన్నప్పుడు ఈ సంస్కారాలు ఎందుకు గుర్తు ఉండటం లేదు? ఇలా మీతో స్వయం మాట్లాడుకుంటూ అంటే ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఆత్మీయత యొక్క స్థితులైతే ద్వాపరయుగి పాత సంస్కారాలు మీకు గుర్తు రావు అంటున్నారు. సో ద్వాపరయుగం యొక్క సంస్కారాలు ఏ రకంగా అయితే మనకు గుర్తున్నాయో సత్యత్రేతాయుగాల్లోని సంస్కారాలు కూడా మీకు గుర్తుండాలి. కాబట్టి స్వయం అంటే ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఆత్మీయత యొక్క స్థితులైతే అంటే ఆత్మ అన్న స్థితిలో కనుక స్థితులైతే ద్వాపరయుగి పాత సంస్కారాలు మీకు గుర్తురావు అంటున్నారు. నా ఆత్మ యొక్క ఆది అనాది సంస్కారం ఏమిటి అని ఆలోచించండి. సృష్టి ఆదిలో ఆత్మలు క్రిందకి వచ్చినప్పుడు ఆత్మలో ఏ సంస్కారాలు ఉండేవి? సత్యయుగంలో అందరూ దైవీ సంస్కారాలతో దేవతలుగా ఉండేవారు కదా. ఆదిలో ఆత్మ యొక్క సంస్కారాలు గుణాలు ఏమిటి అని ఆలోచించండి అంటున్నారు. ఇక్కడ విద్యార్థులు విచారసాగరం మంతనం చేసేటప్పుడు లేదా ఏమైనా వ్యర్థ సంకల్పాలు వచ్చేటప్పుడు వాటిని మార్చాలి అని అనుకుంటే ఇక్కడ బాబా ఏవైతే మన ప్రశ్నలు అడుగుతున్నారో తర్వాత ఏవైతే సమాధానాలు చెప్తున్నామో వీటిని గనక ఆలోచిస్తూ పోతే కూడా వ్యర్థం అన్నది పోతుంది. వ్యర్థాన్ని త్యాగం చేయొచ్చు, దైవీ సంస్కారాలను ధారణ చేయొచ్చు. అందుకే ఇక్కడ స్వయం మాట్లాడుకునేటప్పుడు ఆది అనాది ఆత్మ యొక్క సంస్కారాలు ఏంటి అని ఆలోచించండి అంటున్నాడు. మధ్య సంస్కారాల గురించి ఆలోచించండి. అనాది ఆది సంస్కారాల గురించి ఆలోచిస్తూ ఉంటే మధ్య సంస్కారాలు అంటే ద్వాపర కలియుగి సంస్కారాలు బలహీనమైపోతాయి. అనాది ఆది సంస్కారాలు ప్రత్యక్షంలోకి వచ్చేస్తాయి. కనుక సదా అనాది ఆది సంస్కారాల గురించి ఆలోచించండి. ఎలాంటి సంకల్పం చేస్తారో అటువంటి స్మృతి ఉంటుంది, మరియు ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి సమర్థత కర్మలోకి వస్తుంది. అందువలన సదా మీ స్మృతిని శ్రేష్టంగా ఉంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ బాబా మురళిలో ఏవైతే యుక్తులు తెలియజేస్తామని అంటారో అందులో బాబా ఎలాంటి సంకల్పం చేస్తారో అలాంటి స్మృతి ఉంటుంది, మరియు ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి సమర్థత కర్మలోకి వస్తుంది అంటున్నాడు. సో ఎటువంటి సంకల్పం చేయడం అంటే ఇప్పుడు బాబా ఇక్కడ చెప్పినట్టు నేను అనాది ఆది సంస్కారాలు అంటే అనాది యొక్క సంస్కారాలు ఏంటి? ఆత్మ యొక్క సంస్కారాలు శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. సో ఈ సంస్కారాలన్నీ మీకు గుర్తొచ్చినప్పుడు సమర్థత కర్మలోకి వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యర్థం వస్తుంది. సో ఎప్పుడైతే మీ యొక్క ఆది అనాది సంస్కారాలు ఇవి గుర్తుపెట్టుకుంటే ఆ స్మృతిలోకి వస్తే రావాలి అంటే సంకల్పం చేయాలి అంటున్నారు. సంకల్పం చేస్తే స్మృతిలోకి వస్తుంది. స్మృతి ఉంటే సమర్థత కర్మలోకి వస్తుంది. అంటే కర్మ అంటే ఆలోచన, వాక్కు, మన యొక్క ప్రవర్తన. అందువలన సదా మీ స్మృతిని శ్రేష్టంగా ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి సెకండ్ యొక్క త్యాగం ద్వారా ప్రతి సెకండ్ యొక్క ప్రాప్తిని పొందుతూ వెళ్ళండి. ఎందుకంటే సంగమయుగం అంటే భాగ్యాన్ని పొందే యుగం. ఇప్పుడు మీకు ఏదైతే భాగ్యం లభిస్తుందో అది మొత్తం కల్పం అనుభవిస్తారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకున్న, నీచ భాగ్యాన్ని తయారు చేసుకున్న ఈ భాగ్యం మొత్తం కల్పానికి వెంట వస్తుంది. ఇవి ముఖ్యమైన వాక్యాలు.
సో ఇక్కడ మనం భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాం. ఎందుకు తయారు చేసుకుంటున్నామంటే ఈ 5000 సంవత్సరాల యొక్క సత్య త్రేతాయుగాల్లో మన పుణ్యం అన్నది ఖర్చయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పుణ్యాన్ని జమ చేసుకునే యుగం. అందుకే బాబా ఏమంటున్నారు, సంగమ యుగం అంటే భాగ్యాన్ని పొందే యుగం. ఇప్పుడు మీకు ఏదైతే భాగ్యం లభిస్తుందో అది మొత్తం కల్పం అనుభవిస్తారు అంటున్నారు. అంటే ఏదైతే పుణ్యము కల్పమంతా అనుభవిస్తారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకున్న, నీచ భాగ్యాన్ని తయారు చేసుకున్న, ఈ భాగ్యం మొత్తం కల్పానికి వెంట వస్తుంది. తో శ్రేష్ఠ భాగ్యమైన నీచ భాగ్యమైన కల్పానికి వెంట వస్తుంది అని అంటే భాగ్యాన్ని తయారు చేసుకునేది మనము మన సంస్కారాల ఆధారంగా మనం చేసే పుణ్యాన్ని బట్టి. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ డ్రామాలో ఫిక్స్డ్ రిపిటేషన్ అన్నది 50% నాలెడ్జ్, మిగిలిన 50% ఈ ఆత్మ అన్న మొదటి పాఠము కర్మల యొక్క గుహ్య గతి సమర్థత అన్నది మీ కర్మలోకి వస్తే శ్రేష్ఠ భాగ్యము, వ్యర్థము అన్నది మీ కర్మలోకి వస్తే నీచ భాగ్యము. ఇది కర్మ ఫిలాసఫీ. సో దీన్నే బాబా డ్రామాలో నిర్ణయించబడి ఉంది అని అంటే, డ్రామాలో రూల్స్ నిర్ణయించబడి ఉన్నాయి అంటే చట్టాలు, లా అన్నది ఏంటో చెప్తున్నాడు ఆయన. సో లా ప్రకారము ఇక్కడ మనం సమర్థంగా కర్మలు చేస్తే శ్రేష్ఠ భాగ్యము, వ్యర్థ కర్మలు చేస్తే నీచ భాగ్యం. సో ఏ కర్మ చేయాలా అన్నదే బాబా మురళి ద్వారా చెప్తారు. అది తెలుసుకుని యోగం చేసి భాగ్యాన్ని రచించుకోవాలి. కాబట్టి సంగమ యుగంలోనే భాగ్యం తయారు చేసుకుంటారు. ఎంత కావాలంటే అంత తయారు చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ఎంత భాగ్యం తయారు చేసుకోవాలా అన్నది ఫిక్స్ అయి లేదు. ఎందుకంటే భాగ్యం తయారు చేసే బాబా మీ వెంట ఉన్నారు. తర్వాత బాబా మీ వెంట ఉండరు, ఈ ప్రాప్తి కూడా ఉండదు. సో ఇప్పుడు బాబా వెంట ఉండి మనకి ప్రాప్తులు ఇస్తారు. తర్వాత వచ్చే కల్పంలో అప్పుడు మారుస్తాము అంటే మార్చడానికి వీలు కాదు. ఏది చేయాలన్నా ఇప్పుడే చేయాలి. ప్రాప్తి ఇచ్చేవారు కూడా ఇప్పుడే ఉన్నారు, మరి ప్రాప్తి పొందేవారు కూడా ఇప్పుడే పొందుతారు. కనుక ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఈ స్లోగన్ను స్మృతిలో ఉంచుకోండి అంటున్నారు. ఈ స్లోగన్ రాసి పెడతారు కదా, ఈ స్లోగన్ మా కోసం అని అనుకుంటున్నారా? ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అంటే ఏం చేస్తారు? ఇప్పుడే చేయాలి అని ఆలోచించండి. ఇదే స్లోగన్ సదా స్మృతిలో ఉంచుకోండి అంటున్నాను. సో ఎప్పుడు అనేదాన్ని ఇప్పుడే, ఈ సంగమ యుగంలోనే చెయ్యాలి అన్నది స్మృతిలో ఉంచుకోండి అంటున్నాను. మీ స్థితిని సదా త్యాగం చేయండి. సదా భాగ్యశాలిగా అయ్యేటందుకు పరిశీలన చేసుకుంటూ ఉండండి. కానీ ఆ పరిశీలనలో కూడా ముఖ్యంగా ఏమి పరిశీలించుకోవాలి? ఆ పరిశీలన ద్వారా స్వతహాగా మీలో పరివర్తన రావాలి. ఆ పరిశీలన ఏమిటి? పరిశీలన కొరకు స్లోగన్ ఏమిటి? బాబా చాలాసార్లు చెప్పారు. పరిశీలన కొరకు స్లోగన్ ఏమిటంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం. ఇప్పుడు తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఎలా వస్తుంది? బయట ప్రజలు స్థూలధనంలో తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం పొందే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు సంగమ యుగంలో ఎన్ని రకాల ఖజానాలు బాబా నుండి పొందారో తెలుసా? సమయం, సంకల్పం, శ్వాస ఇవన్నీ ఖజానాలే. కానీ వీటితో పాటు అవినాశి జ్ఞానరత్నాలు కూడా ఖజానా. మరియు 5వది స్థూలధనం యొక్క ఖజానా. ఇవన్నీ పరిశీలించుకోండి అంటున్నాడు. సో ఇక్కడ బాబా త్యాగం ద్వారా భాగ్యం అని ఏదైతే మనకు పాఠం చెప్తున్నారో, ఈ పాఠంలో బాబా చెప్తున్న ఇంకొక స్లోగన్, ఇంకొక రూల్ ఏంటంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం. అంటే బాబా ఇచ్చిన ఖజానాలని వ్యర్థం చెయ్యొద్దు అని చెప్తున్నారు. సో బాబా ఇచ్చిన ఖజానాలు ఏంటంటే సమయం, సంకల్పం, శ్వాస మరియు స్థూలధనము మరియు జ్ఞానధనం. ఈ 5 ఖజానాలు ఇచ్చాను. సో ఈ ఖజానాలని ఏ రకంగా మనం వాడుతున్నామంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితం అన్నది ఒక్కసారి పరిశీలించుకోండి అని చెప్పి బాబా వాటిని ఏ రకంగా వాడాలని చెప్పి ఇప్పుడు రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు. సంకల్పంలో కూడా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం పొందేవారిగా నేను అయ్యానా అని చెప్పి బాబా పరిశీలించుకోవాలంటున్నారు. సంకల్పాలను ఎక్కువగా ఖర్చు చేయకండి, తక్కువగా ఖర్చు చేయండి. అలాగే మీ సంకల్ప ఖజానాను వ్యర్థంగా పోగొట్టుకోకండి. సమర్థమైన శ్రేష్ఠ సంకల్పాలే చేయండి.
ఎందుకంటే శ్రేష్ఠ సంకల్పాలకు ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఇలా సంకల్ప ఖజానాయే కాదు, సమయం యొక్క ఖజానా, దీనిని కూడా వ్యర్థం చేయకూడదు. సో బాబా ఏదైతే వ్యర్థాన్ని త్యాగం చేయమంటారో, వ్యర్థాన్ని ఎలా త్యాగం చేయాలా అని చెప్పేసి ఈ 10 మురళిల్లో ఒక చోట చెప్పారు. క్యాప్షన్ కూడా అదే ఇచ్చాము, అది చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఈ బాబా ఏంటంటే సంకల్పాలను వ్యర్థంగా పోగొట్టుకోకండి అంటున్నాడు. సో వ్యర్థంగా పోగొట్టుకోకుండా సమర్థ సంకల్పాలు గనక చేస్తే, ఇక్కడ మన భాగ్యాన్ని రచించుకునేది మనం సంకల్పాల ద్వారానే కాబట్టి, ఇక్కడ సంకల్పాలని శ్రేష్టంగా చేస్తే శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది అంటున్నాడు. కాబట్టి సంకల్పాలను వ్యర్థం చేయొద్దు. తర్వాత సమయం యొక్క ఖజానా, దీనిని కూడా వ్యర్థం చేయకూడదు. ఈ సంగమయుగం యొక్క సమయాన్ని ఒకవేళ వ్యర్థం చేస్తే ఏమవుతుంది? ఈ సంగమ యుగంలో ఒక్కొక్క సెకను సంపాదనకు ఆధారం. అందువలన ఈ సమయాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి. అలాగే శ్వాస, ప్రతి శ్వాసలో బాబా స్మృతి ఉండాలి. ఒకవేళ ఈ శ్వాస యొక్క ఖజానాలో ఒక్క శ్వాసలో బాబా యొక్క స్మృతి లేకపోయినా అది వ్యర్థమైపోయినట్లే. అందువలన శ్వాసను కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి అంటున్నారు. సో ఇక్కడ బాబా సంకల్పాలు, సమయము, శ్వాస వేటిని వ్యర్థంగా పోగొట్టుకోకుండా సమర్థంగా, తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం వచ్చే విధంగా తయారు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అలాగే జ్ఞానం యొక్క ఖజానా, దీనిలో కూడా మీకు ఈ ఖజానాను సంభాళించుకోవటం రావటం లేదు. సంపాదించుకుంటున్నారు, సమాప్తి చేసేసుకుంటున్నారు. జ్ఞానం చాలా ఉంది కానీ మననం చేయలేదు. ఎందుకంటే జ్ఞానాన్ని మననం చేసిన తర్వాతే మీకు సంతోషం ప్రాప్తిస్తుంది. ఆ సంతోషం యొక్క స్థితులయ్యే అభ్యాసం లేకపోతే జ్ఞానం యొక్క ఖజానాను వ్యర్థం చేసినట్లే. ఎలా అయితే మీరు భోజనం చేశారో, అరిగించుకోకపోతే శక్తి రాదు అంటే ఆ తిన్నటువంటి భోజనం వ్యర్థమైపోయినట్లే. అలాగే ఈ ఖజానాలను స్వయం పట్ల, ఇతరుల పట్ల దానం చేయటంలో ఉపయోగించకపోతే ఈ ఖజానాను కూడా వ్యర్థం చేసినట్లే అంటున్నారు. సో బాబా ఏదైతే మనకు జ్ఞాన ఖజానా ఇచ్చారో, ఈ జ్ఞాన ఖజానాని గనక మీరు మనన చింతన చేస్తే, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే మీకు ఆ సంతోషం వస్తుంది. ఆ సంతోషంలో గనక మీరు స్థితులైతే అప్పుడే ఈ ఖజానాని ఉపయోగించుకుంటున్నట్టు. లేకపోతే ఈ ఖజానాని మనం స్వయం పట్ల ఉపయోగించుకోలేదంటే మనన చింతన చేసి మనము సంతోషపడలేదు, ఇతరులకు దానం చేసి వాళ్లకు సంతోషం ఇవ్వలేదు, ఉపయోగించలేదు. కాబట్టి ఈ ఖజానా వ్యర్థమైనట్లే అంటున్నారు. తర్వాత అలాగే స్థూలధనం యొక్క ఖజానా, దీనిని కూడా ఈశ్వరీయ కార్యంలో, విశ్వ కళ్యాణార్థ కార్యంలో లేదా మీ ఉన్నతి యొక్క కార్యాలలో ఉపయోగించకుండా ఇతర స్థూల కార్యాలలో ఉపయోగిస్తే ఈ స్థూల ధనం యొక్క ఖజానాను కూడా వ్యర్థం చేసినట్లే. ఎందుకంటే ఈ స్థూల ధనాన్ని ఈశ్వరీయ కార్యంలో ఉపయోగించటం ద్వారా 1కి 1,00,000 రెట్లు అయి మీకు ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ వ్యర్థం చేసినట్లయితే 1 వ్యర్థం చేసినట్లు కాదు, 1,00,000 రూపాయలు వ్యర్థం చేసినట్టు. ఇలా సంగమయుగంలో ఏవైనా సర్వ ఖజానాలు లభించాయో వాటిని పరిశీలన చేసుకోండి. ఏ ఖజానా వ్యర్థంగా పోవటం లేదు కదా అని. బాబా ధనం విషయానికి వచ్చేసరికి కూడా అది వ్యర్థం కాకుండా చూసుకోమని చెప్తున్నారు. సో ఏవైతే మనకు 5 ఖజానాలు, సమయం, సంకల్పం, శ్వాస, జ్ఞానరత్నాలు మరియు స్థూలధనం, వీటన్నిటిని వ్యర్థం పోకుండా బాబా చూసుకోమని, పరిశీలించుకోమని చెప్తున్నారు. తర్వాత వ్యర్థం నుండి రక్షించుకునేటందుకు తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం అనేది స్మృతి ఉంచుకోవాలి. ఇలా తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందేవారిగా అయ్యారా? లేక ఇప్పటి వరకు సోమరిగా ఉంటూ వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారా? ఎవరైతే సోమరిగా ఉంటారో వారు వ్యర్థంగా పోగొట్టుకుంటారు. ఎవరైతే తెలివైన వారిగా, జ్ఞాన సాగరులుగా ఉంటారో వారు చిన్న వస్తువుని కూడా వ్యర్థంగా పోగొట్టుకోరు. అటువంటి వారినే తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందేవారు అని అంటారు. ఇలా ఉన్నారా అని చెప్పి బాబా ప్రశ్న అడిగి, ఎలా అయితే సాకార బ్రహ్మ బాబా తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందటంలో ఉదాహరణగా అయి చూపించారు కదా, మరి మీరు తండ్రిని అనుసరించటం లేదా?
ఒకవేళ మీ దగ్గర స్థూలధనం లేకపోయినా యజ్ఞ నివాసీయులైన మీకు యజ్ఞంలో ప్రతి వస్తువు కూడా స్థూలధనంతో సమానం. ఒకవేళ ఈ స్థూల యజ్ఞం యొక్క ఏదైనా వస్తువుని మీరు వ్యర్థంగా పోగొడితే మీరు తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం పొందేవారిగా కాలేరు, వ్యర్థం చేసినట్లు అవుతుంది అంటున్నారు. ఇక్కడ బాబా యజ్ఞ నివాసీలు లేదా సేవా కేంద్రాల్లో ఉండే సేవాదారుల గురించి చెప్తూ వీళ్లకు సంపాదన లేకపోయినా మరి ధన సేవ అన్నది ఏ రకంగా చేస్తారన్నదే బాబా ఈ మురళిలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే నిమిత్త సేవాదారులను అంటున్నారో సెంటర్లలో కానీ మౌంట్ అబూలో కానీ ఉండే వాళ్ళకి వీళ్ళకు సంపాదన లేదు కాబట్టి ధన సేవ అన్నది ఏ రకంగా జరుగుతుంది అని అంటే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఏ వస్తువుని కూడా వ్యర్థం చేయొద్దు అంటున్నారు. సో వ్యర్థం చేయకుండా ఉంటే అదే సేవ కింద లెక్కేస్తా అంటున్నారు. సో దానికి సంబంధించిన మహావాక్యాలు ఏంటంటే కుటుంబంలో ఉండేవారు స్థూల ధనంతో బాబా సేవ చేసి ఉన్నత పదవి పొందుతారు. అలాగే యజ్ఞ నివాసీలు స్థూలధనం లేనప్పటికీ యజ్ఞం యొక్క స్థూల వస్తువులను తక్కువ ఖర్చు చేసి ఎక్కువ ఫలితం పొందేవారిగా అయి మీ పట్ల మరియు ఇతరుల పట్ల ఏదైతే పొదుపు చేస్తూ వచ్చారో ఆ లెక్క మీకు భవిష్యత్తుకి జమ అయిపోతుంది అంటున్నారు. అంటే ఇక్కడ ఏదైతే ఉదాహరణకి ధనాన్ని గనక తీసుకుంటే ఆ ధనాన్ని గనక పొదుపు చేస్తే ఎంత పొదుపు చేస్తే అంత ధన సేవ కింద తీసుకుంటాను, మీ భవిష్యత్తుకు జమ అయిపోతుంది అంటున్నారు. కేవలం స్థూల ధనం గురించి కుటుంబంలో ఉండేవారికే చెప్తున్నారు అని అనుకోకండి. కానీ యజ్ఞ నివాసీలు యజ్ఞ సేవలో యజ్ఞం యొక్క వస్తువులను పొదుపు చేయాలి. ఆ పొదుపు చేసిన ధనం మీకు స్థూల ధనం కంటే ఎక్కువ సంపాదన చేస్తుంది, ఎక్కువ జమ అవుతుంది. కనుక యజ్ఞ నివాసీలు ఈ విషయంపై చాలా ధ్యాస పెట్టుకోవాలి. యజ్ఞం యొక్క ఒక్కొక్క వస్తువుని యథార్థంగా ఉపయోగించాలి, సంభాళించాలి, వ్యర్థం నుండి రక్షించాలి. అప్పుడు మీకు భవిష్యత్తుకు ప్రాప్తి వస్తుంది. మీరు ఆ వస్తువులను వ్యర్థం నుండి రక్షిస్తున్నారు అంటే భవిష్య ప్రాప్తిని తయారు చేసుకుంటున్నట్లే. అందువలన ప్రతి ఒక్కరూ ప్రతి ఖజానాలో నేను తక్కువ ఖర్చు ఎక్కువ ఫలం పొందేవారిగా ఉన్నానా అని పరిశీలన చేసుకోండి అంటున్నారు. సో ధనానికి సంబంధించి యజ్ఞ నివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు బాబా శ్రీమతం చెప్తున్నారు, ఎంత పొదుపు చేస్తే అంత భవిష్యత్తు ఖాతాలో జమ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఖజానాలో వ్యర్థం నుండి రక్షించుకోండి, సమర్థంగా అవ్వండి. ఎక్కడ వ్యర్థం ఉంటుందో అక్కడ సమర్థత ఉండదు, ఎక్కడ సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం రానే రాదు. మరి మీరు ఖజానాలను వ్యర్థం చేస్తూ ఉంటే మీ దగ్గరకు సమర్థత అంటే శక్తి రాదు అంటున్నారు. సో ఖజానాలన్నీ వ్యర్థం చేస్తూ పోతుంటే శక్తి రాదు అంటారు. సో అవి గనక సమర్థంగా వాడితే ఆత్మశక్తిని సంతరించుకుంటుంది. సో అందుకే బాబా వ్యర్థాన్ని త్యాగం చేయండి అని చెప్పి ఈ మురళీలు చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా లీకేజీ ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ లీకేజ్ కారణంగా శక్తి నిండదు. లీకేజ్ అంటే వ్యర్థం. అందుకే శ్రమ చేసినా శక్తిశాలిగా కాలేరు. అందువలన మీ లీకేజ్ని పరిశీలించుకోండి. సేవాదారులు కనుక చూస్తే చాలామంది చాలా సేవ చేశారని అనిపిస్తారు కానీ పెద్దగా శక్తిశాలిగా ఉండరు. ఎందుకంటే చాలా వ్యర్థం చేస్తూ ఉంటారు కాబట్టి అదే లీకేజ్ అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఈ లీకేజ్ను పరిశీలించుకోవటానికి చాలా తెలివి కావాలి. ఒక్కోసారి ఎక్కడ లీక్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. ఎవరైతే జ్ఞాన స్వరూపంగా ఉంటారో వారు ఎక్కడ లీకేజ్ ఉందని లీకేజ్ను క్యాచ్ చేయగలుగుతారు. జ్ఞానసాగరుగా లేకపోతే ఆ లీకేజ్ను వెతకవలసి వస్తుంది. కనుక ఇప్పుడు జ్ఞానసాగరులుగా అయి పరిశీలన చేసుకుని వ్యర్థం నుండి సమర్థంగా అవ్వండి అంటున్నారు. సో వ్యర్థం అంటే బలహీనంగా ఉన్న మనము, సమర్థంగా అంటే శక్తిశాలిగా అవ్వండి అంటున్నారు. సో ఏ రకంగా శక్తిశాలిగా అవుతారంటే వ్యర్థాన్ని త్యాగం చేసి. వ్యర్థము అని అంటే బాబా మొదలుపెట్టేది దేహాభిమానం నుంచి మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ మురళిలో బాబా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం అన్న నియమాన్ని మనందరికీ తెలియచేశారు. సో ఆ రకంగా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం వచ్చే విధంగా సేవలు చేయాలని ఈ మురళి ద్వారా మనకు తెలియచేశారు. సో ఈ త్యాగం మరియు భాగ్యం అన్న ఈ శీర్షికలో మొత్తం 10 మురళీలు ఇప్పుడు అప్లోడ్ చేశాము. సో విద్యార్థులు కొత్త పాయింట్లు కావాలనుకునే వాళ్ళు
తర్వాత భాగ్యాన్ని తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా రాజకుటుంబాల్లోకి రావాలనుకున్న వాళ్ళు ఈ మురళీలు చూస్తే ఏది త్యాగం చేయాలి, ఏది త్యాగం చేస్తే భాగ్యం ఎలా తయారవుతుందా అన్నది మనకి అవగాహనకి వస్తుంది.